మనం చూస్తున్నాం అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ, దాంట్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన వచ్చిన కాడికెళ్ళి ఈ ఆంధ్ర ఆధిపత్యం నాకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నది అనిపిస్తలేదు. చంద్రబాబు రిమోట్ కంట్రోల్కి వెళ్ళి విజయవాడ అమరావతికి వెళ్ళి బటన్ నొక్కితే ఈడ ప్రభుత్వం నడుస్తున్నట్టు అనిపిస్తుంది. అడుగడుగునా అవమానాల పాలవుతున్నాం. కేవలం విగ్రహాలే కాదు, చాలా చాలా విషయాలల్లా. కానీ ప్రస్తుతం ఉన్న అంశం మాత్రం రోషయ్య విగ్రహం పెట్టుడు. కానీ ఇక్కడ మొన్న మైత్రివనం దగ్గర ఎన్టీ రామారావు విగ్రహం, ఎన్టీ రామారావు విగ్రహం గురించి మాట్లాడుకుంటూ ఒక అడుగు ముందుకేసి ఎవడన్నా పెద్ద ఆయన విగ్రహం పెడితే వద్దనే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా, ఒకవేళ వాడు ఎవడన్నా ఉంటే వాడిని మూసి లేచి తొక్కుతా అనే భాష కూడా మాట్లాడాడు. అంటే అసలు ఎవరికి ఓదికేమో పాడే పట్టుకొని మోస్తున్నాడు, ఇంకో దిక్కు గుండె మీద కాలు పెడుతున్నాడు, తెలంగాణ గుండె మీద. అంతే శ్రీ అన్న చచ్చిపోతే కంట తడి మనకు ఆరక ముందే గుండె గాయం చేసి గుండె ఎడిస్టేట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. నిన్న అది బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ పెడుతున్నారు. తెలంగాణకు కల్చరల్ అడ్డా, కల్చరల్ ఐడెంటిటీ ప్రతీకగా ఉన్నటువంటి అక్కడ ఆల్రెడీ ఒకటి ఘంటసాల వెంటనే పెట్టిండ్రు. మళ్ళా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆడ పెడుతున్నా తీసుకొచ్చి పెట్టిరన్న తర్వాత అప్పటికే కొద్దిగా చూచాక తెలుస్తూ ఉండే, కానీ ఆ జీవం వచ్చింది అని కరెక్ట్ తెలియలేదు. తీరా విగ్రహం కాడికి పోయినప్పుడు ఆ జరిగిన అంశం అంటే ఇప్పుడు ఆంధ్ర మీడియా కొద్దిగా విచిత్రంగా మాట్లాడుతున్నారు వాళ్ళంతా. కానీ నేను పోయి అక్కడ జస్ట్ ఆ కెమెరా వాళ్ళు వీడియో షూట్ చేస్తున్నారు, చూస్తుంటే లిటరల్ వచ్చి ఒక గుండా లెక్క, నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేను. గుండా లెక్కన వచ్చి ఎందుకు తీస్తున్నావు ఇట్లా అని చెప్పి పట్టి గుంజుకుంటుంటే నేను పోయినా, అరే ఏంది నువ్వు ఎందుకు గుంజుకుంటున్నావు ఏందని అంటే తీయొద్దు ఇది అంటాడు. అరే తీయొద్దు, నువ్వెవరు తీయొద్దు అంటారు, నువ్వెవరు, ఓపెన్ ప్లాట్ఫామ్ ఇది ఓపెన్ ఉంది, లేదా కాదు మీరు తీయొద్దు అట్టేట తీస్తారని చెప్పండి. అరే దొంగతనం చేస్తారా ఏమన్నా, లేకపోతే నువ్వు దొంగతనం చేస్తున్నావా, ఎందుకు తీయొద్దు అని. లేదా మీరు ఎట్లా తీస్తారు, తీయొద్దు అంటాడా. అరే పబ్లిక్ ప్లాట్ఫామ్ బై ఇది ఏదన్నా తీస్తారు. నేను ఎవరో తెలుసు, నువ్వెవరో తెలుసు నాకు, శుభలేఖ సుధాకర్, నువ్వు సినిమా యాక్టరు కరెక్టే, కానీ నువ్వు తీయొద్దనేది కూడా తీయొద్దు అంటాడు. అరే నువ్వు నా ఆఫీసరా, డైరెక్టరా ఇక్కడ, లేకపోతే అటెండరా, చౌకీదారా, ఏంటిది నువ్వేంటిది అసలు, నువ్వేంది, నువ్వు నా ఆప్తానికి ఇక్కడ అంటే అహంకారం ఎంత ఉన్నది అంటే మేబీ మరి ముఖ్యమంత్రి మా చేతులలో ఇట్లా పోగానే మేము మీ ఆంధ్రోళ్ళను మీ తెలంగాణలో విగ్రహాలు లేకుండా మాయే పెడతామని చెప్పని అంత అహంకారం నెత్తికెక్కిందో ఇంకా మాకు అర్థమవుతలేదు. ఎవరు లేకుండా మాయ మేము పెట్టుకుంటున్నాం ఇక్కడ అని చెప్పని అహంకారం ఏం తెలియదు. కానీ అయ్యా నేను ఇంకా గట్టిగా మాట్లాడితే ఆడిని అడ్డం పట్టి చచ్చిపోతున్నామో అనిపించింది. నాకు బీపీ కూడా ఉన్నట్లేదు పాప ఆయనకు. సరే వదిలేసి నేను అక్కడికి వదిలేసా. దాని తర్వాత ఆంధ్ర మీడియా అయితే మామూలు దాడి కాదు. ఇక మనోళ్ళందరేమో పాప ఎలక్షన్లలో బిజీగా ఉన్నారు. సరే ఈ లోపల దీన్ని ఎట్లయినా చేసి దీన్ని ఒక చర్చకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరు ఏం మాట్లాడినా కానీ మనము తెలంగాణ ఆత్మను రక్షించాల్సిన బాధ్యతగా మనం తీసుకొని మనోళ్ళు ఎవరెవరైతే చాలా మంది ఇప్పుడు పైడి జయరాజు గురించి కావచ్చు, తర్వాత కత్తి కాంతారావు గారి గురించి కావచ్చు, అదే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారి గురించి కావచ్చు, తర్వాత ఈవెన్ మన దాశరథి విగ్రహాల గురించి కావచ్చు, ముచ్చనేత్రాయణ గారి గురించి కావచ్చు, ఎవరికి చాలా మంది బయట తెలియదు. ఈవెన్ శంకర్ సారంగపాణి వాళ్ళ ఇష్యూస్ గురించి కావచ్చు, సుక్క సత్తయ్య, మిద్దరాములు, ఇటువంటి వాళ్ళు చెప్తా ఉంటే చాలా మంది తెలియదు. ఎందుకంటే మనోళ్ళు కూడా అందరూ ఈ సినిమాలకు అలవాటు పడ్డారు కదా. సో అందుకనే ముఖ్యంగా ఈ రౌండ్ టేబుల్ పెట్టి దాన్ని ఎట్లన్నా అడ్డుకోవాలి. మనం ఆ విగ్రహాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పెట్టనివ్వద్దు. ఫస్ట్ మనోళ్ళకు జరగాల్సిన గౌరవం మనం తీసుకొచ్చుకోవాలి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 12 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మనకు ఈ వాళ్ళ ఆధిపత్యం కింద నలిగిపోతున్నామనే అభిప్రాయము మనందరి లోపల ఉన్నది. దీన్ని ఒక వేదికగా తీసుకొని తెలంగాణ మొత్తం దీన్ని స్ప్రెడ్ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి, విచిత్రం ఏంటంటే అసలు ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడతలేడు. అందరు ఇంకా ఉల్టా పెట్టాలని ఆయన రామచంద్రరావు పోతే కూడా మంచిగా దావత్ తీసుకున్నట్టు శాల్వాలు కప్పుకొని వాళ్ళు ఇన్విటేషన్లు తీసుకుంటారు. ఉల్టా వీళ్ళకి మంచిగా చేస్తున్నట్టుగా సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా చేస్తున్నారు. ఆ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇప్పటిదాకా ఒక ప్రోగ్రామ్ కూడా టేకప్ చేయలేదు. తమాషా ఉన్నది. కమ్యూనిస్టులు ఎట్లా ఏ రాజకీయ పార్టీ నాకు తెలిసి ఎవరు స్పందించలేదు. సో మళ్ళీ ఏమైతుందంటే ఒరిజినల్ గా మొట్టమొదటి ఉద్యమం పెట్టేటప్పుడు ఈ మ్యాడ్ క్యాప్స్ అసోసియేషన్ పిచ్చోళ్ళ సంఘం అని చెప్పి ఎట్లయితే యూనివర్సిటీలో బయట స్టార్ట్ చేసినామో, మళ్ళీ ఇప్పుడు తెలంగాణ పిచ్చోళ్ళు తెలంగాణ జనాన్ని మళ్ళీ సోయికి తీసుకొచ్చుకొని ఇటువంటి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది.